మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం నర్సరావుపేటలోని మానస స్కిన్ కేర్ క్లినిక్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనకి నువ్వులూరు డాక్టర్ రామకృష్ణ గారు అయితే ఇక్కడ ఉంటూ ఆయన సేవలు అందిస్తున్నారు. అయితే ఈ రోజు మనతో ఆయన ఇక్కడ ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, అసలు మీరు మీ ఎడ్యుకేషన్ ఇవన్నీ అసలుకి ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి? నేను స్కూలింగ్ మా ఊర్లోనే స్టార్ట్ చేశాను లోకల్గా మాచర్ల పక్కన. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అనేది బైపీసీ గ్రూప్ తీసుకున్నాను. ఏపీఆర్ చేసి నాగార్జున సాగర్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఒక సంవత్సరం శ్రీ చైతన్య విజయవాడలో లాంగ్ టర్మ్ కోచింగ్ తర్వాత నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. మంగళగిరి దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి దాని తర్వాత పీజీకి మణిపాల్ ఎగ్జామ్ రాశాను. సార్ మానస స్కిన్ క్లినిక్ అసలుకి ఎప్పుడు పెట్టారు సార్ మీరు? స్టార్ట్ చేసి 3.5 years అవుతుంది. ఓకే. 2021 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాము. దాని తర్వాత కంటిన్యూ అవుతుంది. స్టార్టింగ్లో ఫస్ట్ ఓన్లీ క్లినిక్తో స్టార్ట్ చేసాము. తర్వాత గ్రాడ్యువల్గా ఏంటంటే మిషనరీస్ కూడా మన లేజర్స్ మిషన్స్ ఇవి తీసుకుని కూడా నిదానం గ్రాడ్యువల్గా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. ప్రజెంట్ అయితే మన దగ్గర లేజర్స్ వెరైటీస్ ఆఫ్ లేజర్స్ ఉన్నాయి, అదర్ ప్రొసీజర్స్ కూడా చేస్తాం. సో అసలుకి మానస స్కిన్ క్లినిక్ పెట్టడానికి మెయిన్ మోటివ్ ఏంటి సార్ మనకి? మోటివ్ అంటే బేసిక్ ఏంటంటే మన రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి స్కిన్ డిసీజెస్ వల్ల పిల్లలు చాలా మంది సమస్యలు ఎదుర్కొంటూ ఉంటున్నారు. అలాగే నర్సరావుపేటలో మన ఎడ్యుకేషనల్ హబ్, అందువల్ల స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి స్టూడెంట్స్ కూడా ఏంటంటే హాస్టల్లో ఒకరి నుంచి ఒకరికి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల వాటిని వాళ్ళకి అవైలబిలిటీ నర్సరావుపేటలో అవైలబిలిటీ ఉంటుంది పిల్లలకి వాళ్ళకి. అలాగనే మన రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి కామన్గా వస్తున్నాయి. వాటిని ట్రీట్ చేయొచ్చు. అలాగనే వాళ్ళకి అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్స్ ఇవి కూడా ఏంటంటే వాళ్ళకి మామూలుగా మేజర్ సిటీస్ పెద్ద సిటీస్లోకి వెళ్లకుండా మన లోకల్గా మన ఏరియాస్లోనే అవైలబిలిటీ ఉంటుందని స్టార్ట్. సార్ అసలు మీరు ఏదైనా క్రిటికల్ కేస్ అనేది హ్యాండిల్ చేశారా అసలుకి? క్రిటికల్ కేసెస్ అంటే పెంఫిగస్ వాల్గారిస్ అనే సీరియస్ కేసులు వస్తూ ఉంటాయి స్కిన్లో కూడా. అంటే ఎమర్జెన్సీస్ తక్కువ ఉంటాయి, ఉన్న వాటిలో కొన్ని డిసీజెస్ ఉంటాయి, డ్రగ్ ఎలర్జీస్ కానీ అలానే బుల్లస్ డిజార్డర్స్ అంటారు. పెంఫిగస్ వాల్గారిస్ అవి ఆటోఇమ్యూన్ డిసీజెస్. మామూలుగా ఏంటంటే వాళ్ళకి కొంచెం దూరంతో స్టార్ట్ అయ్యి మన ఫ్లూయిడ్ ఫీల్డ్ వాటర్ ఫీల్డ్ బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. అవి ఫస్ట్ ఇనిషియల్గా 1 or 2 స్టార్ట్ అవుతాయి. అవి గ్రాడ్యువల్గా ఏదైనా ఫుల్ బాడీ ఎక్స్టెండ్ అయ్యి బాడీ మొత్తం మీద మనకి బర్న్స్ కేసెస్ ఉంటాయి కదా, బర్న్స్ పేషెంట్స్ లాగానే ఫుల్ బాడీ కూడా బ్లిస్టర్స్ ఫామ్ అయ్యి రా ఏరియాస్ ఫామ్ అయ్యి ఫుల్ బాడీ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మన బర్న్స్ పేషెంట్లో పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ని బట్టి సివియారిటీ ఎలా ఉంటుందో ఈ పెంఫిగస్ పేషెంట్స్లో కూడా ఏంటంటే సివియారిటీ ఆఫ్ లీజన్స్ బట్టి ఎక్స్టెన్స్ ఆఫ్ లీజన్ బట్టి బర్న్స్ లాగానే వాళ్ళకు కూడా సివియారిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎక్స్టెన్సివ్ స్కిన్ లీజన్స్ ఉండడం వల్ల ఏంటంటే సెప్టిక్ అవుతుంది అంటారు కదా, అలా సెప్సిస్ అయ్యి బాడీలో బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళినప్పుడు ఏంటంటే పేషెంట్ చనిపోయే రిస్క్ కూడా ఉంటుంది. అలాంటిది మనం ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు, అంటే మన దగ్గర ఓపీకి వచ్చారు, సివియర్ బ్యాడ్ కండిషన్లో వచ్చారు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ బాడీ సర్ఫేస్ ఏరియా ఇన్వాల్వ్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఇది ఈక్వల్ టు 90% ఆఫ్ బర్న్స్ అన్నట్టు. ఆ పేషెంట్ ఏంటంటే మనకి నియర్ బై ఐసీయూలో అడ్మిట్ చేసి మనం ఆల్మోస్ట్ 3 weeks ట్రీట్మెంట్స్ ఇచ్చి ఆ తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు రెగ్యులర్ ఫాలోఅప్స్ కూడా వస్తుంది. సో అసలు ఎక్కువగా లేడీస్ అన్వాంటెడ్ హెయిర్ అంటే లైక్ ఇక్కడ అప్పర్ లిప్ కానీ చిన్ కానీ ఇదంతా చాలా మందికి ఫుల్ ఫేస్ వచ్చేస్తుంది. సో ఇలాంటిది మీరు ట్రీట్ చేస్తారా సార్? అవును, ఖచ్చితంగా లేజర్ మిషన్స్ ద్వారా మనం హెయిర్ రిమూవల్ చేయొచ్చు. ఓకే. సో ఎన్ని సిట్టింగ్స్ అవి పడతాయి మనకి? యావరేజ్గా 6 to 8 sittings దా పడతాయి. ఓకే. సో అంటే అది పర్మనెంట్గా రిమూవ్ చేస్తారా లేకపోతే అది టెంపరీ మళ్ళీ సిట్టింగ్స్ ఏమైనా పడవచ్చా? ఫస్ట్ మంత్లీ వన్స్ అలా చేస్తాం. 4 to 6 weeks 4 నుంచి 6 వారాల గ్యాప్తో చేస్తూ ఉంటాము. తర్వాత అదేంటంటే మనం డ్యూరేషన్ అని పెంచుకోవచ్చు. గ్యాప్ అనేది 2 నుంచి 3 నెలలకు ఒకసారి కానీ చేస్తూ ఉంటే గ్రోత్ అనేది స్లో అవుతుంది. దాంతో సైమల్టేనియస్గా ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఎన్నలో మనకి ఏమైనా హార్మోన్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, నెలసరి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే వాటి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి లేజర్ వల్ల కూడా ఏంటంటే మనకి త్వరగా రెస్పాన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తారంటున్నారు కదా సార్, ఎన్ని టైప్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మన దగ్గర? మన దగ్గర ప్రస్తుతానికి హెయిర్ రిమూవ్ లేజర్ ఒకటి అవైలబిలిటీ ఉంది. దాంతోపాటు ఏంటంటే క్విసిస్ లేజర్ అంటాం, ఎన్డియాక్ లేజర్. అది మెయిన్గా ఏంటంటే టాటూ రిమూవల్కి, పిగ్మెంటేషన్కి, స్కిన్ టోను టెక్స్చర్ ఇంప్రూవ్ చేయడానికి, దాంతోపాటు కార్బన్ పీల్ అని చెప్పేసి హాలీవుడ్ పీల్ అని చేస్తున్నాం. అదేంటంటే మనకి ఫేస్ ఎక్సెస్ ఎక్కువ ఆయిల్ వస్తూ ఉంటుంది కదా, వాళ్ళ ఆయిల్ కంట్రోల్ చేయడానికి. అలానే మనకి ఇమీడియట్గా ఫేస్ గ్లో కానీ బ్రైట్నెస్ రావడానికి. దాంతోపాటు
స్కిన్ టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, చేంజ్ అవుతుంది, పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. అలానే మనకి ఏమన్నా దగ్గరలో ఏమైనా పార్టీ కానీ లేదంటే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఫేషియల్స్ బదులు ఏంటంటే మనం కార్బన్ పీల్ అని చేయొచ్చు. అంటే ఇది ఎన్ని టైప్ ఆఫ్ సెట్టింగ్స్ గా తీసుకోవాలి సార్ మనం ఇప్పుడు? అంటే అది ఎన్ని మంచి ఒక్కసారి మనం సెట్టింగ్ తీసుకున్నాం అనుకోండి ఎంత లాంగ్ లాస్ట్ ఉంటుంది? అది మనకు ఆల్మోస్ట్ ఏంటంటే 2 to 3 weeks దాకా మనకి రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది, యాజ్ ఎ ఫేషియల్ లాగానే. సో అంటే ఇప్పుడు మెయిన్లీ ఆయిలీ స్కిన్ అనేది ఏంటంటే సార్ చాలా మంది ఆయిలీ స్కిన్ వాళ్ళు ఊరికే ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమైనా స్కిన్ అనేది ఎఫెక్ట్ అయ్యింది అంటారా? అంటే ఎక్కువ ఫేస్ వాష్ చేసినప్పుడు ఏంటంటే ఒక థియరీ ఉంది, మనం ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. మాక్సిమం 2 to 3 times రోజులో ఒక 3 times అలా చేస్తే సరిపోతుంది. అలా మనం ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అయితే పెరుగుతుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ స్కిన్ ఉంటుంది. మాక్సిమం ఏంటంటే మనకు డేలో ఉదయం ఒకసారి, అవసరమైతే మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి 3 times ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, పిఆర్పి అంటే మనకి మెయిన్ హెయిర్ కి చేస్తారంటారు కదా సార్? అవును, హెయిర్ తో పాటు మన స్కిన్ స్కార్ ఇంప్రూవ్ చేయడానికి, స్కిన్ టోన్ ఇంక్రీజ్ చేయడానికి, పిగ్మెంటేషన్స్ కి, అలానే పెరియార్బిటల్ అంటారు, అంటే మన కంటి చుట్టూ వస్తున్న నల్లటి వలయాలు అంటాం కదా, ఆ నల్ల వలయాలని తగ్గించడానికి, అలానే కంటి చుట్టూ డిప్రెషన్ ఉంటుంది, అంటే కొంచెం గుంతలాగా ఉంటుంది, డార్క్ సర్కిల్స్, నల్లటి వలయాలు, వాటిని రెడ్యూస్ చేయడానికి కూడా మన పిఆర్పి వాడతాము. అలా దాంతోపాటు మెడికల్గా కూడా కొన్ని యూజెస్ ఉన్నాయి. అంటే మన డయాబెటిక్ అల్సర్స్ ఉంటాయి, లేదంటే వీనస్ అల్సర్ అనేది వ్యారికోజ్ వీన్స్ నరాలు ఉబ్బు అంటారు కదా, దానివల్ల కూడా కాళ్ళ మీద ఏంటంటే పుండ్లు పడతా ఉంటాయి. ఆ పుండ్లు ఏంటంటే కొంతకాలం దీర్ఘకాలికంగా పుండ్లుగా మానకుండా ఉంటా ఉంటాయి, వాటికి కూడా పిఆర్పి అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ ఎలా అయితే చేస్తున్నారో ఫేస్ కి, ఇప్పుడు చాలా మందికి యంగ్స్టర్స్ కి ఏంటంటే హెయిర్ ఫాల్ అయిపోయి బాల్నెస్ వచ్చేసేసి, సో కొంతమందికి ఇక్కడ ఫ్రంట్ ఉండేది కానీ ఇక్కడ వెళ్ళిపోయేది ఎవరు చూసుకోవట్లేదు అసలు, మనకి హెడ్ పైన వెళ్ళేది. సో ఇవి ఎలా ఒకసారి ఓవర్కమ్ చేయడం? అవి మనకి ఏంటంటే బాల్నెస్లో ఏంటంటే టైప్స్ ఉంటున్నాయి. మేజర్గా మేల్స్లో వచ్చేదాన్ని యాండ్రోజెనిక్ ఎలోపేషియా అంటాం. అది దానికి హార్మోనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అలానే జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అంటే మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది కొంతమందికి. ఆ వంశపారంపర్యంగా వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా వేరే కండిషన్స్లో కూడా రావచ్చు, కాకపోతే వంశపారంపర్యంగా వచ్చినప్పుడు ఏంటంటే సెంట్రల్ ఈ ఏరియాలో థిన్ అవుతుంది హెయిర్, సైడ్ అంటాం టెంపరల్ ఏరియాస్ అంటాం, ఆ ఏరియాస్లో ఈ వరకు మన హెయిర్ లాస్ ఉంటుంది. ఈ సైడ్ ఆక్సిపిటల్ ఏరియా అంటే బ్యాక్, ఈ ఏరియా వరకు స్పేర్ అవుతుంది, ఆ ఏరియా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు. మెయిన్ ఈ సెంట్రల్ ఏరియా వరకు ఉంటుంది. అందులో గ్రేడ్స్ ఉంటాయి, 1 to 7 గ్రేడ్స్. గ్రేడ్ని బట్టి ఎంతైతే హెయిర్ లాస్ ఉందో చూసి దాన్ని మనం గ్రేడింగ్ చేస్తాం. గ్రేడింగ్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి అకార్డింగ్ టు ద గ్రేడ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫైనల్ స్టెప్. అప్పుడు ఏంటంటే మనకి నెంబర్ అది కూడా డిపెండ్స్ అపాన్ ది లాస్ని బట్టి ఉంటుంది. వెనకాల మనకు ఎక్కువ మనకి డోనర్ ఏరియా, రెసిపియంట్ ఏరియా అంటాము. డోనర్ ఏరియా అంటేనేమో ఆక్సిపిటల్ ఏరియా, బ్యాక్ ఏరియా, ఇదేమో రెసిపియంట్ ఏరియా అంటాము. మనకి డోనర్ ఏరియా నుంచి మనం గ్రాఫ్ట్స్ అనేది తీసుకుంటాం, అంటే మనం మొలకలు అంటాం కదా. హెయిర్ ఏంటంటే డోనర్ ఏరియా నుంచి హెయిర్ తీసుకొని రెసిపియంట్ ఏరియా అంటాం, అంటే మన హెయిర్ లాస్ ఉన్న ఏరియా, బట్టలు ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో ఇంప్లాంట్ చేయాలి. ఇంప్లాంట్ చేయడానికి మనం హెయిర్ తీసుకోవాల్సినప్పుడు మన ఎంత హెయిర్ మన లాస్ని బట్టి నెంబర్ ఆఫ్ హెయిర్ అనేది ఎక్కువ అవుతుంది. గ్రేడ్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ హెయిర్ అవుతుంది, గ్రేడ్ పెరిగే కొద్ది నెంబర్ ఆఫ్ హెయిర్స్ ఎక్కువ అవసరం అవుతుంది. అప్పుడు ఏంటంటే మన డోనర్ ఏరియాలో మనకు కావాల్సిన గ్రాఫ్ట్స్ వస్తున్నాయా లేదా చూసుకోవాలి ఫస్ట్. మనం అన్ని ఏరియాని కవర్ చేయగలుగుతామా లేదో చూసుకోవాలి. అన్ని ఏరియాస్ కవర్ చేయగలుగుతా ఉన్నప్పుడేమో కంప్లీట్ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. లేనప్పుడేమో మెయిన్ మేజర్ ఏరియాస్ అంటే ఫ్రంటల్ ఏరియాస్, అది మనకి గ్రేడ్ని బట్టి ఇనిషియల్గా స్టార్టింగ్ గ్రేడ్స్లో ఉందనుకోండి మ్యాక్సిమం ఒక సిట్టింగ్లోనే అయిపోతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా లాంగ్ ప్రొసీజర్, ఆల్మోస్ట్ మనకి 6 to 8 hours పడుతుంది ఒక్కొక్క ప్రొసీజర్కి మినిమం. అప్పుడేమో కొంచెం స్టార్టింగ్ గ్రేడ్లో ఉంటే 6 to 8 hours కంప్లీట్ చేయొచ్చు. సో ఇప్పుడు వాచ్ అని చెప్పేసి అంటున్నారు సార్, ఈ వాచ్ అనేది చాలా మంది ఇంట్లో హోమ్ టిప్స్ చూసి, రెమెడీస్ చూసి అవి హెవియర్ అంటే స్టేజెస్ కూడా వస్తున్నారు. అలాంటి కేసెస్ ఏమైనా డీల్ చేశారా? అంటే అదంతా ఏరియా అంతా కూడా బాగా ఇదైపోయి. అవును, చాలా మంది వస్తూ ఉంటారు. మన మెయిన్ ఏంటంటే ఇవి వచ్చేది వైరల్ వార్డ్స్ అంటాము, అవి హెచ్పి వైరస్ వల్ల వస్తూ ఉంటాయి. మనకి ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం టాపికల్ ఆయింట్మెంట్స్ వీటి ట్రై చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఫైనల్గా ఏంటంటే వాటిని ఎక్సిషన్ కానీ క్రయోథెరపీ ఈజ్ బెస్ట్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ సోరియాసిస్ ఉంది, ఇది హై లెవెల్ అంటే ఎక్కువగా ఈ వింటర్ సీజన్లో బాగా ఎక్కువగా వస్తుంది వాళ్ళకి. సో మెయిన్ రీజన్ ఏంటి సార్ అసలుకి? సోరియాసిస్ అనేది ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాము. ఆటోఇమ్యూన్ డిసీజ్లో ఏంటంటే స్కిన్ డ్రై అయినప్పుడు
స్కిన్లో డెడ్ లేయర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి పుట్లా కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది సోరియాసిస్లో. కాబట్టి వింటర్ సీజన్ కానీ స్ట్రెస్ కానీ ఏమన్నా ఎప్పుడైతే బాడీకి స్ట్రెస్ పడుతుందో, అది ఫిజికల్గా కానీ మెంటల్ కానీ స్ట్రెస్ వచ్చినప్పుడు సోరియాసిస్ అనేది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సోరియాసిస్లో టైప్స్ ఉంటాయి చాలా. బాడీ ఇన్వాల్వ్మెంట్ని బట్టి సోరియాసిస్ టైప్ మారిపోతుంది. కొంతమంది ఓన్లీ స్కాల్ప్ అంటే తలలో వస్తుంది, కొంతమంది బాడీ మొత్తం రావచ్చు, కొంతమంది గోర్లు వరకే వస్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా ఏంటంటే సివియారిటీని బట్టి చేంజ్ అవుతుంది. తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక 4-5 లీజన్స్ అలా ఉన్నప్పుడు మన క్రీమ్స్ యాంటీహిస్టమిన్స్ అంటే దురద తగ్గించే టాబ్లెట్స్ ద్వారానే మన మాయిశ్చరైజర్ క్రీమ్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో మీరు నెయిల్స్కి సర్జరీస్ కూడా చేస్తారని విన్నాను సార్. సో ఏ టైప్ ఆఫ్ అన్నమాట? అంటే ఇంగ్రోయింగ్ టోనైల్స్ అంటాం. అంటే కొంతమందికి ఏంటంటే గోరు పక్కన కండ పెరిగింది అంటారు. ఆ కండ పెరిగినప్పుడు ఏంటంటే ఆ కండ రిమూవ్ చేసి మనకి గోరులో ఆ పెరిగే భాగం గోరు ఏంటంటే మన స్కిన్లోకి పెనట్రేట్ అవ్వడం వల్ల ఆ ఏరియా కండ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ ఇన్గ్రో అయ్యే నెయిల్ అంటే మనకు లోపలికి పెరుగుతున్న నెయిల్ భాగం వరకు మనం తొలగించవచ్చు. అదొకటి. ఏమన్నా ట్రమాటిక్గా అంటే దెబ్బ వల్ల కానీ ఏమైనా గోరు కొంచెం లేచినప్పుడు వాటిని మనం రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు పిగ్మెంటేషన్ అనేది ఎన్ని టైప్స్ ఆఫ్గా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు మనకి మంగు మచ్చలు అంటారు. ఈ మంగు మచ్చలు పిగ్మెంటేషన్ రెండు ఒకటేనా? మంగు మచ్చలు పిగ్మెంటేషన్లో ఒక రకం. ఓకే, పిగ్మెంటేషన్ అనేది మన ఏమంటారు బ్రాడ్ టర్మ్, అంటే ఎక్కువ డిసీజెస్ ఏ రకమైన నలుపు వచ్చినా కానీ మన పిగ్మెంటేషన్లో వేసేయచ్చు. మంగ్ అనేది ఆ పిగ్మెంటేషన్లో ఒక రకం మంగు. మంగ్ అనేది కామన్గా వచ్చేది సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. జెనెటిక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది, అంటే వంశపారంపర్యంగా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అంటే నెలసరి ప్రాబ్లంలు ఉన్న వారికి కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సన్ ఎక్స్పోజర్ని మనం అవాయిడ్ చేయాలి. కాబట్టి బయటికి వెళ్ళకుండా ఉండడం కానీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది వాడుకోవాలి. సన్ స్క్రీన్ ప్రతి 4 గంటలకు ఒకసారి రిపీట్ చేయాల్సి ఉంటుంది. స్కార్స్కి సంబంధించి మనకి ఎలా చేస్తారు సార్? మెయిన్గా అసలుకి లేడీస్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పింపుల్స్ రాగానే దాన్ని పాప్ చేసేస్తారు. అవును, అది పింపుల్ వచ్చి తగ్గడం కంటే కూడా ఈ స్కార్స్ అనేది లాంగ్ స్టే ఎక్కువ ఉండిద్ది. అవును, సో దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలా? వాటికి ఏంటంటే మనకి ఫస్ట్ పింపుల్స్ ప్రివెంట్ చేయడానికి ట్రీట్మెంట్ వాడుకోవాలి, అది మెయిన్. దాంతోపాటు ఏంటంటే వాటిని గిల్లడం అది చేయకూడదు. ఎప్పుడైనా గిల్లినప్పుడు ఏంటంటే 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటేమో పిగ్మెంటేషన్ అంటాం, నల్ల మచ్చలు పడుతూ ఉంటాయి. అవి పైన ఉంటాయి కాబట్టి మన క్రీమ్స్ వీటి ద్వారా కంట్రోల్ అవుతాయి. అదే స్టేజ్ పెరిగినప్పుడు ఏంటంటే గుంతలా పడుతూ ఉంటాయి, వాటిని స్కార్స్ అంటాము. ఆ స్కార్స్కి ఏంటంటే మన ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే ఐసోట్రెటినైన్ టాబ్లెట్స్ కానీ రెటినైడ్ క్రీమ్స్ ఉంటాయి, వాటి వల్ల కొంతవరకు రిపేర్ అవుతాయి. ఒకసారి పర్మనెంట్ స్కార్కి లాంగ్ టర్మ్ స్కార్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ రెటినైడ్స్ ట్రై చేయొచ్చు, కాకపోతే అవి ఎంతవరకు యూజ్ అవుతాయని మనం చెప్పలేము. యూజ్ చేసి రెస్పాన్స్ని బట్టి మనం నెక్స్ట్ అయినా ప్రొసీజర్ ఏమైనా చేసుకోవాలని చూడాలి. లేజర్ ట్రీట్మెంట్స్ ఎంఎన్ఆర్ఎఫ్ పిఆర్పి ఇలాగా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ లేజర్ ట్రీట్మెంట్స్ వల్ల మనకి అంటే స్కిన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటారా సార్? స్కిన్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. మనం చేసే లేజర్ ఏదైనా స్కిన్ వరకే వెళ్తుంది. ఓకే, సో మాకు వచ్చేసి ఇప్పుడు లిప్ పిగ్మెంటేషన్ ఇప్పుడు ఒక చాలా మంది ఇప్పుడు లిప్స్టిక్స్ యూజ్ చేసి కానీ సో చాలా వరకు లిప్ పిగ్మెంటేషన్స్ అనేది వస్తుంది సార్. సో దీనికి ఎలా ట్రీట్మెంట్ సార్? లిప్ పిగ్మెంటేషన్ డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ అంటాం. అవి ఫస్ట్ మనం క్రీమ్స్ అనేవి ట్రై చేయొచ్చు, అంటే కోజిక్ యాసిడ్ క్రీమ్స్ కానీ అలా వాటి ఎక్కువ క్రీమ్స్ అనేవి ఉన్నాయి డీపిగ్మెంట్, అవి ట్రై చేయొచ్చు ఫస్ట్. వాటికి రెస్పాన్స్ బాగానే ఉందంటే పర్లేదు, లేదన్నప్పుడు ఏంటంటే వాటికి కూడా లిప్కి కూడా కెమికల్ పిల్స్ ఉన్నాయి సపరేట్గా. దాంతోపాటు మన పిగ్మెంటేషన్ లేజర్ క్విజిట్ లేజర్ అని చెప్పుకున్నాం కదా, అదే లేజర్తో లిప్ పిగ్మెంటేషన్ కూడా మనం ట్రీట్ చేయొచ్చు. సో నెక్స్ట్ టాటూస్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేయించుకుంటారంటే రిమూవింగ్ కూడా చాలా వెరీ పెయిన్ఫుల్ అంటున్నారు సార్. అంటే ఆ వేలోనేనా లేకపోతే లేదు, మనకి ఏంటంటే చాలా వరకు బయట బ్యూటీ పార్లర్ వాటిలో పెయిన్ఫుల్గా ఉంటుంది. మనకు వచ్చినప్పుడు ఏంటంటే పెయిన్ఫుల్ చేయము. మనకి ఏంటంటే టాపికల్ అనస్థీషియా క్రీమ్స్ అని ఉంటాయి. ఫస్ట్ మన టాపికల్ అనస్థీషియా క్రీమ్ అనేది అప్లై చేస్తాము. అప్లై చేసినాక ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ వెయిట్ చేసినప్పుడు ఆ ఏరియా వరకు మనకి నమ్నెస్ అంటే మొద్దుబారిని అంటాం కదా, అలా అవుతుంది. మనం చేసేటప్పుడు ఏంటి పెయిన్ అనేది తెలియకుండా ఉంటుంది పేషెంట్కి. అలానే మనం పచ్చబొట్లు అంటాం కదా లోకల్, అవి చాలా ఈజీ తీయడం. చాలా సూపర్ఫిషియల్గానే మనకి పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది కాబట్టి అవి ఒక్కోసారి ఏంటంటే మనకి 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్లో కూడా కంప్లీట్గా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ టాటూస్ వల్ల మనం ఈ రిమూవింగ్ వాటి వల్ల మళ్ళీ స్కిన్ ఏమైనా డ్యామేజ్ అవ్వడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా సార్? స్కిన్ డ్యామేజ్ అంటే మనకి
పిగ్మెంటేషన్ థిక్ని బట్టి ఉంటుంది. ఎక్కువ పిగ్మెంటేషన్ డిపాజిట్ చేసినప్పుడు మనం లేజర్ చేసినప్పుడు ఆ పిగ్మెంటేషన్ బ్లాస్ట్ అవుతుంది, అంటే పగులుతుంది అనమాట. అంటే లైక్ బాంబ్ లాగా అనమాట. అది కూడా మనం ఇచ్చిన లేజర్ని ఆ పిగ్మెంటేషన్ అబ్జర్వ్ చేసుకొని అది బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ అయినప్పుడు ఏంటంటే అమౌంట్ ఆఫ్ బ్లాస్ట్ని బట్టి డ్యామేజ్ ఉండవచ్చు. అంటే పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ బ్లాస్ట్ అయినప్పుడు స్కిన్ కొంచెం డ్యామేజ్ అయినప్పుడు మైల్డ్ స్కార్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం దాన్ని ఇప్పుడు చాలా వరకు ఏంటంటే పిగ్మెంటేషన్ టాటూ పిగ్మెంటేషన్తో పాటు ఫ్రాక్షనల్ కూడా ఒకటి వాడతాం, హ్యాండ్ పీస్ అనేది. అదేంటంటే సైమల్టేనియస్గా స్కార్ను రెడ్యూస్ చేయడానికి, పిగ్మెంటేషన్ టాటూని త్వరగా తగ్గడానికి రెండింటి పనిచేస్తుంది. అందువల్ల స్కార్ కూడా ఏంటంటే వీలైనంత వరకు మనం పడకుండానే ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. సో మనకి ఇప్పుడు చిన్న వాళ్ళలో కూడా లైక్ యంగ్స్టర్స్కి సడన్గా అనేది బొల్లి అనేది స్టార్ట్ అవుతుంది సార్. అసలుకి ఇది కారణం ఏంటి దీనికి? బొల్ అనేది చాలా వరకు ఆటోఇమ్యూన్ అంటాము. అంటే సెల్ఫ్ డిజార్డర్. అంటే మనకి బాడీలో మెలనోసైట్స్ అని ఉంటాయి, రంగొచ్చే కణాలు. వాటికి అగనెస్ట్గా ఏంటంటే వైట్ బ్లడ్, తెల్ల రక్త కణాలు అనేవి ఫామ్ అయ్యి వాటిని మెలనోసైట్స్ని డ్యామేజ్ చేయడం వల్ల మనకు అక్కడ కొత్తగా రంగు రావడానికి మెలనోసైట్స్ అనేవి ఉండవు. అది ఏ ఏరియాలో అయితే అలా డ్యామేజ్ అవుతుందో ఆ ఏరియాలో ఆ తెల్ల మచ్చలు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇది యంగ్స్టర్స్లో మెయిన్గా రావడానికి కారణాలు ఏంటి సార్? దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు, ఎవరు ఏ ఏజ్లో రావచ్చు. కాకపోతే యంగ్స్టర్స్లో వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండే అవకాశం ఉంటుంది. జెనెటిక్స్ ద్వారా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి యంగ్స్టర్స్లో వచ్చినప్పుడు ఫ్యామిలీ హిస్టరీ అని ఉంది అని చూసుకోవాలి. సో మన దగ్గర ఫోటోథెరపీ అని ఉంది కదా సార్, దాన్ని ఎలా యూజ్ చేస్తారు? ఫోటోథెరపీ మనం మెయిన్ యూజ్ విట్లిగోలో వాడతాం, బొల్లిలో. అలానే సోరియాసిస్లో కూడా ఉపయోగపడుతుంది. అలానే లైకెన్ ప్లానస్ అని కొంతమంది పెద్దవాళ్ళలో, ఏజ్ అయిన వాళ్ళలో ఎక్కువ కాలం నుంచి బాడీ అనేది జెల్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకున్న దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కానీ, షుగర్ వల్ల కానీ, లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువ రోజుల నుంచి దురద వస్తూ ఉంటుంది. వాళ్ళలో కూడా ఫోటోథెరపీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఫోటోథెరపీ అనేది మనకు అది సింగిల్ ఒకసారి చేయడం అనేది కాదు, మనం వాటిని వీక్కి 2 to 3 times అన్నా మనకి ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. అది మనం కొంచెం లాంగ్ ప్రాసెస్, చేసే కొద్దీ నిదానంగా మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. దాంతోపాటు ఫోటోథెరపీ వల్ల ఏంటంటే మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏం లేవు. ఒకటే ఇన్కన్వీనియంట్ ఏంటంటే పేషెంట్ అనేది నెంబర్ ఆఫ్ విజిట్స్ టు క్లినిక్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఫోటోథెరపీ వీక్లీ 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఖచ్చితంగా మన క్లినిక్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్ళాల్సి. అంటే మాన్సా స్కిన్ క్లినిక్లో అంటే స్కిన్కి కాకుండా ఇంకేదైనా అదర్ ట్రీట్మెంట్స్ ఏమైనా చేస్తారా సార్? స్కిన్కి కాకుండా అంటే ఇందాక మాట్లాడుకున్నాం, హెయిర్కి, నెయిల్స్కి చేస్తాము. దాంతోపాటు లెపర్సీ అంటే మనం కుష్టి వ్యాధి అంటాం కదా, చాలా మందిలో ఏంటంటే పాతకాలంలో స్టిగ్మా ఉండేది కుష్టి వ్యాధి గురించి. అది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. కాకపోతే ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి లెపర్సీ కేసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం లెపర్సీ కేసెస్ని మనం వాటిని స్టార్టింగ్ స్టేజ్లో మనం కనుక్కోగలిగి ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. అది లేట్ అయ్యే కొద్ది ఏంటంటే పేషెంట్స్ సఫర్ అవుతారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతారు. ఎందుకంటే వాటి సోషల్ స్టిగ్మా వల్ల కానీ, వాటికి వస్తున్న పేషెంట్కి ఉండే పుండ్లు అవి పడతా ఉంటాయి, అలానే వేళ్ళు అవి లాస్ అవుతూ ఉంటారు. క్రానిక్గా ఏంటంటే నరాలు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వీక్నెస్ కూడా ఉంటుంది. ఎక్కువ కాలం ఏంటంటే నడవడానికి ఇబ్బంది రావడం కానీ, వాళ్ళ రొటీన్ చేసుకునే పనులు కూడా ఇబ్బంది రావడం కానీ ఇలా అవుతుంది. కాబట్టి స్టార్టింగ్లో మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ నర్వ్ డ్యామేజ్ని వాటన్నిటిని ప్రివెంట్ చేయొచ్చు. అది ఒకటి. దాంతోపాటు సుఖవ్యాధులు అంటాము, అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాటి కూడా మనం ట్రీట్మెంట్స్ అనేవి అందిస్తాం. సో చాలా మందికి అటికేరే ప్రాబ్లమ్స్ వస్తాయి సార్, లైక్ ఇలా దద్దుర్లు వచ్చేసేసి ఇవన్నీ లైక్ పేషెంట్స్ ఎలా అప్రోచ్ అవుతారు మిమ్మల్ని, అంటే లైక్ ఎలా క్యూర్ చేస్తారు మీరు? మనకి ఏంటంటే దద్దులతో మెయిన్ ఇబ్బంది ఏంటంటే అది కంప్లీట్గా క్యూర్ అవుద్దని మనం చెప్పలేము. కొంతమందిలో ఏంటంటే విత్ ఇన్ ఒక ఎపిసోడ్తో వచ్చి వాళ్ళకి లైఫ్ లాంగ్ కూడా మళ్ళీ ఎపిసోడ్ రాకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే 10 to 15 years 20 years అలా నుంచి కూడా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఏంటంటే మనకి రీజన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అటికేరియా కారణాలు అనేవి చాలా ఉంటాయి. కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉండొచ్చు, కొంతమందికి కొన్ని టాబ్లెట్స్ ఎలర్జీ ఉంటుంది, అండ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఎలర్జీ అవుతూ ఉంటుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటివి వస్తాయి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆఖరికి డెంటల్ పంటి ఇన్ఫెక్షన్ ఉంటాయి కదా, పళ్ళ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ రావచ్చు, నోస్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ రావచ్చు. అలానే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, పిల్లలకైతే నులు పురుగులు ఇవి ఉంటారు కదా, ఆ సమస్యలు ఉన్నప్పుడు కూడా రావచ్చు. అలానే కొంచెం మందికి స్వెట్టింగ్ వల్ల వస్తుంది, చెమట వల్ల కానీ, వాటర్ వల్ల కూడా రావచ్చు. కొంచెం టెంపరేచర్ చేంజ్ ఉన్నా కానీ కొంతమందికి అటికేరియా వస్తూ ఉంటుంది. ఆఖరికి కామన్గా వాడే పెర్ఫ్యూమ్స్ కానీ, డియోడ్రెంట్స్ కానీ, రూమ్ ఫ్రెషనర్స్ కానీ, ఆఖరికి మస్కిటో రిప్లెంట్స్ అంటాం, గుడ్ నైట్స్ ఇవి వాడుతూ ఉంటాం కదా,
వాటికి కూడా కొంతమందికి ఎలర్జీ రావచ్చు. సో ఎగ్జామియా అని ఇలాంటివి కూడా వస్తున్నాయి కదా సార్? ఎగ్జిమాలో వాటికి చాలా టైప్స్ ఉంటాయి. కొంతమంది హ్యాండ్ అండ్ ఫుట్ ఎగ్జిమా అంటాము, కొంతమంది రింగ్ ఎగ్జిమా అని, కొంతమంది ఫుల్ బాడీ ఎగ్జిమా కూడా ఉంటుంది. ఎగ్జిమా అనేది చాలా పెద్ద టర్మ్, అందులో చాలా రకాలు ఉంటాయి. అది కూడా ఏంటంటే మన స్కిన్కి కాంటాక్ట్ అయ్యేది ఏదైనా ఎలర్జీస్ పడినప్పుడు వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఉదాహరణకి చాలామంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి కొంతమందికి సిమెంట్ అనేది ఎలర్జీ ఉంటుంది. సిమెంట్ కానీ లేదా సున్నం కానీ, కొంతమంది పెయింట్స్ రావచ్చు. అలానే హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి కామన్గా ఏంటంటే కిచెన్లో వాడేవి మనకి అంట్లు తోమే సబ్బు కానీ, బట్టలు ఉతికే సబ్బు కానీ, లేదంటే కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు కొంచెం రసం మీద వస్తూ ఉంటుంది. ఆ కూరగాయలు కట్ చేసినప్పుడు కొన్ని కూరగాయలు కట్ చేసినప్పుడు పడకపోయినా కానీ ఎగ్జిమాస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. అలానే ఇప్పుడు చాలామంది ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్ అని వాడుతూ ఉన్నారు. దానివల్ల కూడా ఏంటంటే మనకు 1 గ్రామ్ గోల్డ్లో నికెల్, కోబాల్డ్ ఇవన్నీ కలుస్తూ ఉంటాయి. చాలా మందికి నికెల్కి ఎలర్జీ ఉండొచ్చు, కోబాల్ట్కి ఎలర్జీ ఉండొచ్చు. సో ర్యాష్ అనేది ఇక్కడ నెక్ లైన్ లో రెడ్ గా ఫామ్ అయిపోయి వస్తుంది మనకి. ఏంటంటే ఈ 1 గ్రామ్ గోల్డ్ కానీ ఈ ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ వాడినప్పుడు వాటి వల్ల పడినప్పుడు కూడా ఏంటంటే ఎగ్జిమాస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. అలా మనకి ఇది ఏది పడట్లేదో ఒకసారి గమనించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు క్లోత్స్ వాష్ చేసి లైక్ డిషెస్ వాష్ చేస్తారో వాళ్ళకి హ్యాండ్స్ కూడా పొట్టు లెగుస్తుంది. అవును, సేమ్ దీని వల్లే. అవి కెమికల్స్ అవి ఉంటాయి కదా, పడవు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు అవాయిడ్ చేయాలని ఫస్ట్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేసుకోవాలి వర్క్ ముందు. దాంతోపాటు కిచెన్ గ్లౌజ్ దొరుకుతాయి మనకి, వాళ్ళు అంట్లు తోమేటప్పుడు కానీ బట్టలు ఉతికేటప్పుడు కానీ కిచెన్ గ్లవ్ అనేది యూజ్ చేసుకుంటే వాళ్ళకు కొంతవరకు సిమ్టమ్స్ రిలీఫ్ వస్తాయి, రిపీట్ అవ్వడం కూడా తగ్గుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి చూసుకుంటే ఇప్పుడు స్టూడెంట్స్, చిల్డ్రన్, కాలేజెస్ వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా వరకు వస్తుంటాయి. అంటే వాళ్ళ ఫుడ్ చేంజ్ వల్ల కానీ ఇవన్నీ ఓవర్కమ్ చేయడం అనేది ఎలా సార్ మనకి? అంటే బేసిక్ ఏంటంటే చాలా వరకు హాస్టల్స్లో బట్టలు స్టూడెంట్స్ బెడ్స్ అనేవి చాలా నియర్గా ఉంటాయి. అలానే ఒకరి బట్టలు ఒకరు వాడుకోవడం కానీ అలా చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాషింగ్ కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. దోబి ఏంటంటే సరిగ్గా అందరు కలిపిపోతూ వాష్ చేయడము, సరిగ్గా డ్రై చేయకపోవడం వల్ల వెట్ క్లాత్స్ ఉంటాయి. ఈ వర్షాకాలం మీద వచ్చినప్పుడు బట్టలు సరిగ్గా ఆరకుండా తీసుకొస్తూ ఉంటారు. అలా వాడినప్పుడు కానీ క్లాస్లో కానీ రూమ్లో ఒకరు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ పక్క బెడ్ వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది, అక్కడ నుంచి ఇంకో పక్క బెడ్ వాళ్ళకి. లేదంటే ఒకళ్ళ ఉన్న బట్టలు కానీ టవల్ కానీ దుప్పట్లు అయినా షేర్ చేసుకుంటున్నప్పుడు ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల హాస్టల్స్లో కూడా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, పిల్లలందరూ ఏంటంటే దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి మెయిన్ ఏంటంటే వాళ్ళు ఇంపార్టెంట్ ఫుడ్ కన్నా కూడా బట్టలు అనేది ఇంపార్టెంట్. వీళ్ళు ఎంతవరకు చెమట, తడి బట్టలు, విడిచిన బట్టలు ఉండకూడదు. 2 పూటలు ఖచ్చితంగా స్నానం చేయాలి. స్నానంతో శుభ్రంగా తుడుచుకున్న తర్వాత బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే ఒకరు వాడుకోవడము చేయకూడదు. మాకైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, సో చాలా థ్యాంక్స్ సార్ మీకు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకి ఇంత దగ్గరలో అతి దగ్గరలో ఉంటూ మనకందరికి కూడా సేవలు అందిస్తున్నారు ఈయన. సో ఏదైనా కూడా చాలా ఈజీ వేలో విత్ లో బడ్జెట్లో కూడా మనకు అయిపోయేటట్టయితే ఇక్కడ మొత్తం కూడా ఉంది. మేము అయితే యాక్చువల్గా మనం మొత్తం కూడా స్టడీ చేసాము ఇక్కడ. సో మనం పర్సనల్గా వచ్చి కూడా మనం చూడడం అయితే జరిగింది. సో ది బెస్ట్ హాస్పిటల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. సో చూసారు కదా, మీకేమన్నా లైక్ స్కిన్ ఎలర్జీస్ కానీ, హై పిగ్మెంటేషన్ కానీ, స్కార్స్, ఓపెన్ పోర్స్, అసలుకి ఎవరైతే ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా కూడా ఓన్లీ ది వన్ సొల్యూషన్ ఇస్ మాన్సా స్కిన్ కేర్ క్లినిక్. మనకి మాన్సా స్కిన్ కేర్ క్లినిక్ వచ్చేసి నర్సరావుపేట పల్నాడు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అలాగే బొట్ల రఘుప్రసాద్ హాస్పిటల్ లైన్లో అయితే మనకి ఉండడం జరుగుతుంది.